అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తాకూడలు. ఇప్పుడు నేను చూపించే రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఇది చక్కెర బెల్లం వాడకుండా ఓన్లీ డ్రై ఫ్రూట్స్ తోటి, ఇది ఖర్జూర్ తోటి చేస్తాను అన్నట్టు. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాం. 1 కేజీ ఖర్జూర్ అండి. ఇది 300 గ్రామ్స్ ఎండు కొబ్బరి ఇలా తురిమేసుకొని పెట్టుకున్నాను నేను. ఇది 75 గ్రామ్స్ వాల్నట్స్, 75 గ్రామ్స్ పిస్తా, 150 గ్రామ్స్ కిస్మిస్, 150 గ్రామ్స్ కాజు, 150 గ్రామ్స్ గుమ్మడి గింజలండి, 150 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్, 150 గ్రామ్స్ బాదాం, ఇది 100 గ్రామ్స్ గోంద్ అన్నట్టు. ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి అవసరం అండి. 200 గ్రామ్స్, ఇంచుమించుగా 250 గ్రామ్స్ నెయ్యి అవసరం పడుతుంది దీనికి. అన్నీ ఫ్రై చేసుకోవాలి కాబట్టి. ఓకేనా, నేను ఇవన్నీ ఫ్రై చేసుకునేటప్పుడు చూపిస్తాను, సరేనా. ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి గీ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్ల గీ వేసేసి దాంట్లో ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయినాక బాదాం కూడా వేసేస్తాం. బాదాం కూడా కొద్దిగా ఫ్రై అయిందండి. ఇప్పుడు వాల్నట్స్ వేసేస్తాం. ఇప్పుడు పిస్తా కూడా వేసేస్తాం. ఇప్పుడు పిస్తా కూడా ఫ్రై అయిందండి. ఇవి ప్లేట్లోకి తీసేసుకుందాం. కొద్దిగా గీ వేసేసుకోవాలండి, 1 స్పూన్. గుమ్మడి గింజలు, ఇవి కొద్దిగా ఫ్రై కావాలండి. కొద్దిగా ఫ్రై అయినాక మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. సన్ఫ్లవర్ సీడ్స్ ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఫ్రై అయినాయండి. ఇవి ప్లేట్లోకి పోసుకుందాం. మళ్ళీ ప్యాన్లో గీ వేసుకోవాలండి. ఇప్పుడు కిస్మిస్ వేసుకుందాం. ఇప్పుడు కిస్మిస్ కూడా ఫ్రై అయిందండి. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం.
కిస్మిస్ కూడా ఫ్రై అయిందండి, తీసేసుకుందాం ఇంకా ప్లేట్కి. ఫ్రై చేసుకుందామండి. ఇది కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు, మంచిగా ఫ్రై కాదు అన్నట్టు, అందుకని కొంచెంగా వేసుకోవాలి. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు హెల్త్కి చాలా మంచిదండి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, కొంచెం పెద్దవాళ్ళు పళ్ళు లేవు అనుకున్న వాళ్ళు మాత్రం ఇది బరకగా కాకుండా కొంచెం పౌడర్ లాగా చేసుకోవచ్చండి. పౌడర్ లాగా ఇవి గుమ్మడి గింజలైనా ఈ డ్రై ఫ్రూట్స్ అయినా పౌడర్ లాగా చేసుకొని లడ్డు లాగా చేసుకోవచ్చు. రోజు ఒకటి తింటే హెల్త్కి చాలా మంచిదండి. కంపల్సరీ రోజు ఒకటి తినేలాగా చూసుకోండి. మనం స్వీట్ షాప్లో తెచ్చుకునే స్వీటు దానికన్నా ఇది బెస్ట్. ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కాబట్టి మనము దీంట్లో అన్నీ ఏది కూడా హెల్త్కి సంబంధించిన హెల్త్కి మంచివే ఉన్నాయి, ఏది కూడా మనకి కీడు చేసేది లేదు కాబట్టి నేను ఇంతగా చెప్తున్నా. సరేనా, నేను ఇవన్నీ గ్రైండ్ చేసుకొని వచ్చి చూపిస్తాను. ఇట్లా చేసుకున్నాండి నేను బరకగా కొద్దిగా. ఇప్పుడు ఇక కొబ్బరి కూడా కలిపేసుకుందాం దీంట్లో. ఖర్జూరు ఇదంతా ముందుగా ఇట్లా కలిపేసుకొని తర్వాత ఖర్జూరు కూడా మిక్స్ చేసేసుకున్నాను. నేను ఇదంతా మిక్స్ చేసుకున్నాక చూపిస్తాండి. దీంట్లో మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను కూడా కొద్దిగా యాడ్ చేసిన, ఇంకా కొంచెం యాడ్ చేస్తాను. కొద్దిగా ఇలాచీ పౌడర్, అంతా ఇది ఖర్జూరు వేసుకున్నాక ఇట్లా అవుతుందండి. ఇది ఇప్పుడు మనము ఉండలుగా కట్టేసుకుందాం. ఓకేనా, మనం ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు కట్టుకోవాలండి. ఇలా రెడీ చేసుకోవాలండి. అన్నీ ఇలాగే చేసుకోవాలండి. లడ్డీలన్నీ ఇలా ప్రిపేర్ చేసినండి. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. డ్రై ఫ్రూట్స్ తోటి చేసుకుంటే హెల్దీ కాబట్టి ఇలా చేశాను నేను. పిల్లలకైనా పెద్దలకైనా చేసి పెట్టండి. రోజుకొకటి తిన్నా కానీ హెల్త్కు మంచిదండి. అందుకనేసి మరీ చెప్తున్నా. పండగలప్పుడైనా మామూలుగా ఇంట్లో ఎప్పుడైనా తినడానికైనా కానీ చేసుకోవచ్చు. మన ఇంట్లో చేసుకున్న స్వీట్ కాబట్టి అన్నీ కరెక్ట్గా చూసి చేసుకుంటాం కాబట్టి బయట స్వీట్స్ ఎట్లుంటాయో మనకి ఐడియా ఉండదు కదా. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇంట్లో షుగర్ కానీ బెల్లం కానీ లేదండి. ఓన్లీ ఖర్జూర్ స్వీట్నెస్ కోసం ఖర్జూర్ వేసిన అంతే. సరేనండి, మీరు ఒకసారి ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. థ్యాంక్ యూ. బాయ్.